సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న తెలంగాణ కేబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రభుత్వ పాఠశాలలకే పరిమితమైన మధ్యాహ్న భోజన పథకాన్ని ఇకపై ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ అమలు చేసేందుకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. మధ్యాహ్న భోజనంతో పాటు విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించాలనే సంకల్పంతో మరో అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం వేళల్లో హెల్తీ బ్రేక్ఫాస్ట్ అలాగే పాల పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేకూర్చనుంది. మధ్యాహ్న భోజనం, ఉదయం అల్పాహారం వంటి సదుపాయాల వల్ల మధ్యలోనే చదువు ఆపేయడం తగ్గి హాజరు శాతం మరింత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కేబినెట్ భేటీలో విద్యారంగానికి సంబంధించిన మరికొన్ని కీలక అంశాలపై కూడా చర్చలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. కాసేపటి క్రితమే కేబినెట్ సమావేశం జరిగింది. ఇంకా కూడా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి మరో గంట 2 గంటల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా ఈ రోజు ఎజెండాలో పలు అంశాలు ఉన్నాయి. ఇందులో చెప్పుకోదగ్గేవి ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 2వ తారీఖు నాడు ఉండబోతున్న నేపథ్యంలో ఆ రోజు 1-2 పథకాలు అనౌన్స్ చేస్తారన్నటువంటి చర్చ ఉన్న నేపథ్యంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్నటువంటి ఇంటిమేషన్ అయితే ఉంది. ఫ్యూచర్ సిటీలో పలు ఫార్మా కంపెనీలకు శంకుస్థాపనలు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనానికి శంకుస్థాపనలు ఉంటాయని కూడా అంచనా ఉంది. అదేవిధంగా 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి కావచ్చు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ, తెల్ల రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఇందిరమ్మ కుటుంబ జీవితమో బీమా విధి విధానాల ఖరారు లాంటివి కూడా ఉంటాయన్నటువంటి చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక కీలకమైనటువంటి నిర్ణయం కాసేపటి క్రితమే ముందుగా ఒక నిర్ణయానికి అయితే ఆమోదం తెలిపారు. ఇందులో ప్రధానంగా ఎందుకంటే ఇక్కడ చర్చ ఏంటంటే జూనియర్ కాలేజీలకు కూడా చదువుకునేటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు కూడా ఇక్కడి నుంచి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ ప్రోగ్రామ్ పెట్టాలన్నటువంటి ఆలోచన చేస్తుంది. ఇప్పటికే గురుకులాల్లో మనం చూస్తున్నాం టిఫిన్, లంచ్, డిన్నర్ ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రభుత్వం. ప్రభుత్వ స్కూల్స్ లో కూడా అన్ని ప్రభుత్వ స్కూల్స్ లో కూడా ఇప్పటికే అంటే బ్రేక్ అంటే ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ కానీ అదేవిధంగా లంచ్ కూడా ఇప్పటికే ప్రొవైడ్ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడి నుంచి కాలేజీలకు కూడా అంటే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కూడా ఇక్కడి నుంచి మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి నిర్ణయానికి కేబినెట్ పచ్చజెండా ఊపినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ మధ్యాహ్న భోజనంతో పాటు విద్యార్థులకు పౌష్టికారాన్ని అందించాల్సిన నేపథ్యంలో ఖచ్చితంగా వారందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ కూడా స్కూళ్లకు మాదిరిగానే హెల్తీ బ్రేక్ఫాస్ట్, ఎందుకంటే అది కూడా నాణ్యమైనటువంటి బ్రేక్ఫాస్ట్ అందించాల్సిన అవసరం ఉంది. ఏదో సాదా సీదగా పెట్టకుండా నాణ్యమైనటువంటి న్యూట్రిషన్ ఉన్నటువంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ పెట్టాలి. పాల పంపిణీ కూడా చేయాలన్నటువంటి నిర్ణయాన్ని కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. జూనియర్ కాలేజీలో చదువుకున్నటువంటి పేద విద్యార్థులకు ఈ నిర్ణయం అనేది ఖచ్చితంగా ఎంతో ఉపయోగపడుతుంది అన్నటువంటి, ఎందుకంటే ప్రధానంగా ఈ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ ప్రోగ్రాంలు విద్యార్థులకు ఎందుకు పెడతారంటే ఏదైతే డ్రాప్ అవుట్స్ ఉంటాయో డ్రాప్ అవుట్స్ ను తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. చాలా మంది కూడా బిలో పావర్టీ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళు, కార్మికుల పిల్లలు చాలా మంది కూడా ఉదయం పూట బాక్సులు కట్టించి వాళ్ళని స్కూళ్ళకి కానీ కాలేజీలకు కానీ పంపించేటువంటి స్తోమత లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పొద్దున్నే 6-7 గంటలకే కూలీ పనులకు పోయే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు స్కూల్ పిల్లలకు ఈ బ్రేక్ఫాస్ట్ కానీ ఈ లంచ్ కూడా కష్టమవుతున్న నేపథ్యంలోనే ఆనాడు స్కూల్స్ లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు కాలేజీల పిల్లలకు కూడా చేయడం వల్ల ఇది ఖచ్చితంగా కూడా డ్రాప్ అవుట్స్ తగ్గుతుంది. ఖచ్చితంగా 10th క్లాస్ వరకు చదువుకుంటారు. దాని తర్వాత ఇంటర్మీడియట్ వరకు కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫుడ్ తోనే చాలా మంది ఈ రకాల అనారోగ్య సమస్యలు ఏర్పడడం కానీ డ్రాప్ అవుట్స్ నివారించేందుకు ఉపయోగపడతాయి అనేది కూడా చాలా సర్వేల్లో ఉంది. మొన్న మనం చూసాం విద్యా కమిషన్ రిపోర్ట్ లో కూడా దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా వచ్చినటువంటి నేపథ్యం ఉంది. అందుకని ఈ రోజు కేబినెట్ లో దీన్ని మొదటగా ఒకటి ఆమోదించడం జరిగింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో ఈ విద్యారంగానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పరిణామాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక దీంతో పాటు ఇంతకుముందు మనం చెప్పినటువంటి కొత్త రేషన్ కార్డుల పంపిణీతో పాటు అదేవిధంగా రేషన్ కార్డుతో కూడినటువంటి ఉన్నవారు ఎవరైతే వాళ్ళకు జీవిత బీమా విధి విధానాలు కూడా ఖరారు చేయాలనేటువంటి ఆలోచన పై డిస్కస్ చేస్తున్నారు. ఉద్యోగుల పెన్షన్ల హెల్త్ ట్రస్ట్ పాలసీని కూడా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ధాన్యం కొనుగోలుపై జిల్లాల వారీగా కేబినెట్ సమీక్ష నిర్వహించడం, అదేవిధంగా భూముల విలువలు పెంచే విషయం కూడా రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం పైన కూడా చర్చ జరుగుతుంది. మొన్న మనం చూసాం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కొంత క్లూ ఇచ్చారు. ఎందుకంటే అస్తవ్యస్తంగా ఉన్నాయి, హెచ్చు తగ్గులు ఉన్నాయి రిజిస్ట్రేషన్ వాల్యూస్ అనేది. కనుక ఇటు ఈస్ట్ సైడ్ కానీ వెస్ట్ సైడ్ తో పోల్చుకుంటే చాలా తారతమ్యం ఉందని కూడా గమనించారు. అందుకనే వెస్ట్ సైడ్ ని ఖచ్చితంగా కూడా కొంత పెంచాల్సిన అవసరం ఉందని కూడా
భావిస్తున్నారు. ఇటు నార్త్ వైపు కానీ ఇటు ఈ వైపులో కూడా కొంచెం తేడాలు ఉన్నాయి. వీటిని బ్యాలెన్స్ చేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా కూడా చెప్పిన నేపథ్యంలో ఆ అంశం మీద కూడా డిస్కస్ జరుగుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అందుకే ఇట్లాంటి అన్ని అంశాలు నరేందర్, అయితే ఈ కేబినెట్ మీటింగ్ కి సంబంధించి ఎవరెవరు మంత్రులు హాజరయ్యారు? కొందరు మంత్రులు కూడా ఈ కేబినెట్ మీటింగ్ కి డుమ్మా కొట్టినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఎందుకంటే మొత్తం మంత్రులు సీఎం తో పాటు మనం చూస్తున్నాం 15 మంది దాకా ఉంటే దీంట్లో 3 మాత్రం కేబినెట్ మినిస్టర్స్ గైరాజరయ్యారు. వాళ్ళు ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంటిమేషన్ ఇచ్చే వాళ్ళు రాలేదనేటువంటి సమాచారం అయితే ఉంది. ఎందుకంటే మంత్రి పొన్నం ప్రభాకర్ కాశీ పర్యటనలో ఉన్నారు. వాళ్ళ కుటుంబ సంబంధించినటువంటి ఒక కార్యక్రమం ఉంది, అది ముందే ఫిక్స్ చేసుకోవడం వల్ల ఆయన రాలేకపోయారు. మంత్రి అజారుద్దీన్ కూడా వివిధ కారణాల వల్ల ఆయన కూడా రాలేదు, ఆయన కూడా బయట ఉన్నటువంటి నేపథ్యం ఉంది. వివేక్ కూడా బయట అబ్రాడ్ లో ఉన్నారు. ఇట్లా మొత్తం వివిధ కారణాల వల్ల ముఖ్యమంత్రికి ముందే సమాచారం ఇవ్వడం వల్ల వాళ్ళు రాలేదు. మిగతా వాళ్ళందరూ కూడా కేబినెట్ సమావేశాలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ సమావేశానికి సంబంధించిన విధి విధానాల్లో ఉన్నారు. బట్ ఏదైనప్పుడు కూడా ఈ కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలు అనేది ఈసారి కీలకంగా మారబోతున్నాయి. ఖచ్చితంగా రేపు జూన్ 2 నాడు జరిగేటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఏదైనా 1-2 కొత్త పథకాలు ప్రవేశపెట్టే అంశం మీద ఆయన అమలు చేసే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు చెప్పినటువంటి హెల్తీ బ్రేక్ఫాస్ట్ సంబంధించినటువంటి జూనియర్ కాలేజీల పిల్లలకు కూడా లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేయాలన్నటువంటి నిర్ణయాన్ని కూడా వచ్చినట్టు తెలుస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఇంకో 2-3 గంటల పాటు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో బ్రీఫింగ్ చేస్తారు. మంత్రులు ఈ అన్ని అంశాల మీద మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.